వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో తనదైన క్రేజీ స్పీచ్లతో, పంచ్లతో, బాడీ లాంగ్వేజ్తో అటు అసెంబ్లీని, ఇటు ప్రెస్ మీట్లను ఒక ఊపేసే మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ రూట్ ఇప్పుడు టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. మల్లారెడ్డి నీ దారెటు అంటూ అటు సొంత పార్టీ బీఆర్ఎస్ కేడర్, ఇటు సామాన్య జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవైపు కోడలు శాలిని బీజేపీ వైపు అడుగులు వేస్తుంటే, మరోవైపు మల్లారెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టి మరి కాంగ్రెస్ దోస్తీకి సిగ్నల్స్ ఇచ్చిన మల్లారెడ్డి అసలు ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్లో ఎప్పుడు ఏ లీడర్ ఏ జంపు జిలాని అవుతారో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి చెందినటువంటి పలువురు కీలక నేతలు సైలెంట్గా గోడ దిక్కేస్తుంటే అందరి ఫోకస్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీనియర్ లీడర్ మల్లారెడ్డిపైనే ఉంది. ఒకప్పుడు కేసీఆర్ కేటీఆర్ భజన చేస్తూ విపక్షాలపై విరుచుకుపడినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు ఏ పార్టీ వైపు వెళ్లాలో తేల్చుకోలేక తెగ సతమతమవుతున్నారా, లేక కావాలని ఒక పక్కా పొలిటికల్ ప్లాన్ ప్రకారం మైండ్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానాలు బలపడతాయి. ఆయన రీసెంట్ మూమెంట్స్ చూస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ కు ఆయన ఆల్మోస్ట్ రామ్ చెప్పినట్టే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి మల్లారెడ్డి పొలిటికల్ కెరియర్ చూస్తే గనక ఆయన ఎప్పుడు పవర్లో ఉన్న పార్టీ వైపే మొక్కు చూపుతున్నారనే టాక్ ఉంది. ఇక 2014లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణలతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. మంత్రిగా ఉన్న టైంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన నేను కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీలు పెట్టిన అనే డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలుసు. కేసీఆర్ను దేవుడంటూ ఆకాశానికి ఎత్తేసిన మల్లారెడ్డి బీఆర్ఎస్ పవర్ కోల్పోగానే రూట్ మార్చడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక మల్లారెడ్డి ఫ్యామిలీలో ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆయన కోడలు చామకూర శాలిని తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ త్వరలోనే బీజేపీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా క్లియర్ కట్ గా సంకేతాలిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ వైపు కోడలు మొగ్గు చూపిస్తుంటే నిన్నటికి నిన్న మల్లారెడ్డి చేసినటువంటి పని గులాబీ క్యాంప్లో భూకంపం సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి యువ సంగ్రామ సభ మీటింగ్ కు మల్లారెడ్డి చాలా లైట్ గా డుమ్మా కొట్టారు. తన సొంత పార్టీ మీటింగ్ ను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా నిర్వహించినటువంటి ప్రజాకవి అందశ్రీ జయంతి వేడుకలకు ఆయన అటెండ్ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ టాప్ లీడర్లతో ఎంతో క్లోజ్ గా నవ్వుతూ కబుర్లు చెబుతూ కనిపించడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తి పోశారు, నానా శాపనార్థాలు పెట్టారు. ఇక ఆ సమయంలో వేదికపై ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే మల్లారెడ్డి సీరియస్గా అలాగే కూర్చున్నారు. తన బాస్ని రేవంత్ అన్నేసి మాటలు అంటున్నా రేపో మాపో బీజేపీలో చేరే తనకు ఈ గొడవంతా ఎందుకన్నట్టు నోరు మూసు కూర్చున్నారు. ఇక ఈ సీన్ పొలిటికల్ అబ్జర్వర్లు చూసి మల్లారెడ్డి ఇంట్లోనే మామా కోడల మధ్య సవాల్ నడుస్తోందా అని గుసగుసలాడుకుంటున్నారు. కోడలేమో ఢిల్లీలో పవర్ ఉన్నటువంటి బీజేపీ అంటుంటే మామగారేమో రాష్ట్రంలో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ తో దోస్తీ కడుతున్నారు. అయితే దీని వెనుక మల్లారెడ్డి బిజినెస్ మైండ్ ఉందని టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మల్లారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల విలువైన విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఆయన విద్యా సంస్థలపై ఐటీ దాడులు, భూ కబ్జా ఆరోపణలు, ఇక మెడికల్ సీట్ల కేటాయింపులో అక్రమాలంటూ తీవ్రంగా వివాదాలు రేగాయి. ఆ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కాలేజీలకు చెందినటువంటి కొన్ని భవనాలను కూల్చివేసినప్పుడు మల్లారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని, కాలేజీలను కాపాడుకోవడానికి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోనూ, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీతోనూ ఒకేసారి టచ్ లోకి వెళ్లి తన పనులన్నీ చక్కబెట్టుకోవాలనే పక్కా స్కెచ్ తోనే మల్లారెడ్డి ఈ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ బీఆర్ఎస్ ఇంటర్నల్ సర్కిల్స్ లోనే చర్చ నడుస్తోంది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మరో మెయిన్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్న, సొంత పార్టీ ప్రోగ్రామ్స్ ని బాయ్కాట్ చేసి కాంగ్రెస్ సీఎం ప్రోగ్రామ్ కి వెళ్లినా కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ మల్లారెడ్డిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం పార్టీ నేతలను షాక్ గురిచేస్తోంది. గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన లీడర్లను వెంటనే సస్పెండ్ చేసిన హైకమాండ్ మల్లారెడ్డి మ్యాటర్లో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి. పోతే పోనీలని వదిలేశారా, లేక మల్లారెడ్డి లాంటి సీనియర్ ఆర్థికంగా బలమైనటువంటి నేతను ఈ టైంలో గెలిగితే ఇక మల్కాజ్గిరి పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు, ఆయన అల్లుడి మర్రి రాజశేఖర్ రెడ్డి వంటి వారు కూడా పార్టీ విడే ప్రమాదం ఉందని భయంతో అధిష్టానం సరైన సమయం కోసం వెయిట్ చేస్తోందా అనేది మిస్టరీగా మారింది.
ఇప్పటికే ప్రెస్ మీట్లలో కూడా తాను బీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నట్లు మల్లారెడ్డి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక రానున్న లోకల్ బాడీ ఎన్నికలు, భవిష్యత్తు ఎన్నికల కోసం ప్రతి పార్టీ ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి తరుణంలో మల్లారెడ్డి చేసినటువంటి ఈ పనులు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. క్యాడర్ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఇక మామ కాంగ్రెస్, కోడలు బీజేపీ, కొడుకు బీఆర్ఎస్ అన్నట్టుగా తయారైంది సీన్. ఏదేమైనా పాలమ్మినా, కాలేజీలు పెట్టినా నేనే నంబర్ 1 అని చెప్పుకునే మల్లారెడ్డి ఈ పొలిటికల్ క్రైసిస్లో ఏ పార్టీ కండువ కప్పుకొని తన నంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటారో వేచి చూడాలి.